హలో అండి అందరికీ. దీని స్ట్రక్చర్ చూసి మీరు మజ్జిగ జారు అని అనుకున్నారా? పప్పులో కాలేసినట్టే. డెఫినెట్‌గా కాదు. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియెంట్ అయితే కలిపాను. అది లాస్ట్‌లో చెప్పుకుందాము. దీన్ని నేను రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అయితే సర్వ్ చేశారండి. దీని పేరు తెలీదు, ఊరు తెలీదు. టేస్ట్ అయితే బాగుంది. ఎలా ఏంటి అని అనుకుంటే మా వారు చెప్పారనమాట. దీంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏంటని కనుక్కొని చెప్పారు. సో, నేను ఇంటికి వచ్చాక 2 సార్లు ట్రై చేసి మీకైతే రెసిపీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. దీనికి ఏం లేదండి, మనం చికెన్ పెరుగు తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాము. బండల్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని మినపప్పు శనగపప్పు వేసుకొని జీలకర్ర, వాము, సోంపు అన్నీ వేసి కలిపేసుకుందాము. అది కొంచెం మెంతులు కూడా వేసేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత తిరుమాచింగలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇటుకలు, కొంచెం ఇంగు అన్నీ వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు కొంచెం 2 పించుల మీద మిరియాల పొడి కూడా వేసేసుకుందాము. మిరియాలను అలా ఉల్లిబలి దంచి వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాము. కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. పసుపు ఒక హాఫ్ స్పూన్ మీద మీరు ఖచ్చితంగా వేసేసుకోండి. తర్వాత ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి. 2 గడ్డల మీద ఆనియన్స్ అయితే వేసుకోండి, పెద్ద సైజు. ఆనియన్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన పని లేదండి. జస్ట్ ఒకట్లా 2 మినిట్స్ వేగితే చాలు. ఇప్పుడు మనం పొటాటోస్ ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టేసుకుందాము. ఇందులో మనం కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, మజ్జిగ అని చెప్పాలి, 2 మిక్స్ చేసుకొని రెడీ చేసుకున్న పోపు ఇందులో కలిపేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది రైస్లోకి. పెరుగు చపాతీలోకి కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోయండి. బాయ్ బాయ్.